సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. జిల్లాలో సిఎస్ఆర్ నిధులతో అవసరమైన పనుల జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సిఎస్ఆర్ నిధులు సద్వినియోగం కోసం అవసరమైన పనుల జాబితాను సిద్ధం చేసి వచ్చే వారంలోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సిఎస్ఆర్ నిధుల వినియోగం, కోర్టు కేసుల పరిష్కారం, ఉద్యోగుల పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం, యోగ నిర్వహణ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులను ముఖ్యంగా ప్రజలకు కావలసిన జీవనోపాధులు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారులకు సూచించారు. కోర్టు కేసుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచిస్తూ తొలి దశలోనే సకాలంలో సరైన పేరావారీగా రిమార్కులను కోర్టుకు పంపకపోవడం వల్ల కేసులు కొనసాగుతున్నాయన్నారు. ఇకపై అలా జరగకూడదని స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగుల సమస్యలు, పారిశ్రామికవేత్తల సమస్యలు కూడా పరిష్కరించేందుకు అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఆర్డీఓ ఎం వాణి, డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, జడ్పీ సిఇఓ ఆనంద్ కుమార్, డిపిఓ నాగేశ్వర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. బనానా చిప్స్ చేసే కానీ బనానా నుంచి వేరియస్ ఐటమ్స్ చేసే దానికి మెషిన్స్ ఏదైనా ఎఫ్పిఓ రెడీ ఉంటే అది పెట్టుకోవచ్చు. మార్కెట్ యార్డు రోడ్లో ఫుడ్ కోర్టు ఎట్టకేలకు తొలగించారు. కోర్టు డైరెక్షన్ మేరకు ఫుడ్ కోర్టును తొలగించామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. మార్కెట్ యార్డు రోడ్డులో ప్రజలకు అసౌకర్యంగా మారిన ఫుడ్ కోర్టు ఎట్టకేలకు తొలగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డులో ఫుడ్ కోర్టు ఏర్పాటుపై గతంలోనే స్థానిక ప్రజలు అభ్యంతరం తెలిపారు. ఫుడ్ కోర్టులో షాపుల కేటాయింపుకు సంబంధించి వైసీపీ నాయకులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఎటువంటి సమయపాలన లేకుండా ఫుడ్ కోర్టు నిర్వహిస్తూ ఉండడం వల్ల రాత్రిళ్లు తమ ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోందని స్థానిక ప్రజలు పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే ఫుడ్ కోర్టును తొలగించామని కమిషనర్ బాపిరాజు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు కోర్టు డైరెక్షన్ మేరకు ఫుడ్ కోర్టును తొలగించామన్నారు. ప్రజల ఫిర్యాదులపై అనేకసార్లు వ్యాపారస్తుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయినా సరే వాళ్లు నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారాలు సాగిస్తూ ప్రజలకు అసౌకర్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల పాలిట పెన్నిధి వైఎస్ఆర్ అని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ఆయన చరిత్ర సృష్టించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు పేర్నికిట్టు, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్, మాజీ డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబు, వైసీపీ నాయకులు సిలార్ దాదా, బూరగడ్డ రమేష్ నాయుడు మరియు జోగి చిరంజీవి, రామశెట్టి, వాణిశ్రీ తదితర కార్పొరేటర్లు పాల్గొన్నారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన రైతులు అవనివ్వండి, విద్యార్థులు అవనివ్వండి, మామూలు పేద మధ్యతరగతి కుటుంబాలు లేదా ఎవరైనా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే ఆయన చేసిన మంచి పనులు తప్పితే ఎవరు కించెత్తు చెడు మాట్లాడే అవకాశం లేకుండా పరిపాలించిన ఏకైక ముఖ్యమంత్రి, ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నాయకుడిని బహుశా మరలా చూడబోం, మునుపెప్పుడు చూడలేదు. రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే ఒక ఆరోగ్యశ్రీ అని, ఒక ఫీజు రియంబర్స్మెంట్ అని, ముస్లిమ్స్కి రిజర్వేషన్ కానీ, తద్వారా ఎంతోమంది పిల్లలు ఆయన పేరు చెప్పుకుని చదువుకుని ఈరోజు మంచి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, మంచి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, దేశాలు దాటిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది ఆయుష్ పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారిని చూసుకుంటే ఎవరైనా అటువంటి నాయకుల్లా ఉండాలి. రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగా ఉండాలి. ఎంత పెద్దోడివైనా జనాలకి దగ్గరలో ఉండాలి అని ఆయన చూసి నేర్చుకున్న వారే చాలామంది. కానీ ఈరోజు చూస్తున్న పరిస్థితులు, ఘోరమైన పరిస్థితులు చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని దహనం చేయడం, గెలిచిన కౌంటింగ్ అయిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడుంటే ఆ విగ్రహాలని దహనం చేస్తున్న
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చూస్తున్నాం. ఒకటే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో హాజరైన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ, రాజశేఖర రెడ్డి గారు అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా కంబైన్ స్టేట్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే దానికోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. అటు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదైనా మనం గుర్తు చేసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఎంతైనా ఉంది. అది ఫీజు రియంబర్స్మెంట్లో కావచ్చు, ఆరోగ్యశ్రీలో కావచ్చు, లేదు పోలవరంలో కావచ్చు, ఇంకా ఇట్లా ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆయన లోటు తీరని లోటు అయినప్పటికీ ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నాడు. దానికి కారణం ప్రజా సంక్షేమానికి ఆంక్షించి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి ఏదైతే ఉందో అది ఇవాళ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉందని చెప్పి నేను తెలియపరుస్తూ, ఈరోజు ఆయనకి నిజమైన నివాళి ఏదైతే మనం ఇవ్వాల్సింది ఉందో ఆయన ఆశయాలను అమరపరచడం ద్వారానే అది మన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్సు అందరూ కూడా కలిసి ఆ యొక్క చిత్రపటానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజా మనిషి, ప్రజల కోసమే ప్రాణాలు అర్పించినటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన రచ్చబండ కార్యక్రమంలో ఆనాడు చనిపోయినప్పుడు హెలికాప్టర్ ప్రమాదంలో కొన్ని వందలాది మంది ప్రాణాలను గుండె ఆగిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మేము రాష్ట్రంలో చూసాం. చాలామంది ముఖ్యమంత్రులని చూసాం, చాలామంది చనిపోయినటువంటి వాళ్ళ గురించి కూడా మేము విన్నాం. కానీ అటువంటి మహానేత చనిపోయినప్పుడు ఎంతమంది, ఎన్ని కుటుంబాలు కన్నీరు మున్నీరు అయినాయో మనందరూ కూడా చూసాం. అటువంటి మహానేతకి ఇవాళ నివాళులు అర్పించడం అనేటువంటిది. అన్నదానానికి నిత్యావసరాలు తక్కువ ధరకు సరఫరా చేస్తామని మచిలీపట్నంలో ఒక ఆలయ నిర్వాహకుడికి టోకరా వేసిన ఆగంతుకుడి ఉదంతం ఇది. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో ప్రతి నెల మొదటి శుక్రవారం ఆలయ నిర్వాహకుడు కాగిత ఏడుకొండలు దాదాపు 3000 మందికి అన్నదానం చేస్తుంటారు. భక్తుల విరాళాలతో ఈ కార్యక్రమం ఆయన నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ నెల 5వ తేదీన ఆలయంలో అన్నదాన కార్యక్రమం ముగిశాక ఆయనకు ఒక ఫోన్ వచ్చింది. తాను లలిత జ్యువెలరీ ప్రతినిధినని, ఆలయాలకు ఆర్థిక సహాయం అందిస్తామని ఆ అగంతకుడు ఆలయ నిర్వాహకుడు ఏడుకొండలకి చెప్పాడు. అంతేకాకుండా అన్నదానాలు చేసే ఆలయాలకు నిత్యావసర వస్తువులు అతి తక్కువ ధరకు సరఫరా చేస్తామన్నారు. అందులో భాగంగా బియ్యం బస్తా 500 రూపాయలకు, కందిపప్పు 70 రూపాయలకు సరఫరా చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం తన దగ్గర 5000 రూపాయలు మాత్రమే ఉన్నాయని ఆలయ నిర్వాహకుడు ఏడుకొండలు తెలపడంతో ఆ 5000 ఫోన్పే చేస్తే 10 బస్తాల బియ్యం పంపుతామని ఫోన్పే చేసేందుకు మరొక నెంబర్ ఇవ్వడంతో ఆ నెంబర్కు ఏడుకొండలు 5000 రూపాయలు ఫోన్పే చేశారు. అయితే మరుసటి రోజు సదరు నెంబర్కు ఫోన్ చేస్తే ఒక మహిళ మాట్లాడి తను వైజాగ్లో ఉంటానని, మీకు ఫోన్ చేసిన వ్యక్తి ఒక పెయింటర్ అని, ఫోన్ పే రాగానే 5000 రూపాయలు తీసుకెళ్లాడని చెప్పడంతో ఏడుకొండలు మోసపోయాని గ్రహించి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆయన మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా మాది లలిత జ్యువెలరీ అండి, మాది భీమవరం, నా పేరు నాయుడు, మేము ప్రతి గుళ్ళకు కూడా ఇట్లా డొనేషన్లు అయ్యి మీకు కావాల్సినటువంటి ఇస్తూ ఉంటాము, మీకు అవసరమైనటువంటి మీరు అన్నదానం బాగా చేస్తున్నారని మాకు తెలిసింది. మీ గుడికి ఏదైనా డొనేషన్ ఇద్దామని కూడా మీకు ఏం కావాలో మాకు వాట్సాప్ పెట్టండి. మీకు భోజనాలు పెడుతున్నారు కదా, నెల రైస్ ఎంత అవుతుందని అడిగాడు. ఎన్ని గంటలు అవుతాయి అంటే 3 క్వింటాల పైనే అవుతాయండి, పులిహారకు 2 గంటలు వేస్తాము, 3 క్వింటాల పైనే రైస్ ఉడుకుతుందండి ప్రతి నెల అంటే,
మీకు రైస్ ఎక్కడ కొంటున్నారంటే మేము కొనవండి, అందరూ భక్తులు అందరూ ఇస్తారు, తలకట్ట కొద్ది కొద్దిగా తెచ్చి ఇస్తారు, అయ్యే మేము వాడుతూ ఉంటాం అని చెప్తే మాకైతే మా సంస్థ తరఫున మాకు 500 రూపాయలకే 3 తొమ్మిదిలు నెంబర్గా కట్ట వస్తుంది, మీకు ఎన్ని కట్టలు 20 కట్టలు నేను పంపిస్తాను, ఆదివారం పొద్దున్నే ఎల్లుండి రేపు పొద్దున్నే పంపిస్తాను. శనివారం ఫోన్ చేశాడు కదా, ఆదివారం పొద్దున్నే పంపిస్తాను. ఏదో చిన్న చితక మాకు అంత ఆదాయం ఉండదు, ఒక 5,000 మాత్రం ఉండే ఏంటంటే సరే 5,000 పంపించు, ముందు రైస్ పంపిస్తాను, ఆ 5,000 ఫోన్ చేయి, ముందు రైస్ పంపిస్తాను, ఈ మిగతా అమౌంట్ ఫోన్ చేసిన తర్వాత సోమవారం మిగతాయి పంపిస్తానని చెప్పాడు. నేను చెప్పాడు సర్లే అండి అన్నాను. నేను ఇక మర్చిపోయాను. శనివారం సాయంత్రం 6:30కి మళ్ళీ ఫోన్ చేశాడు అతనే. ఫోన్ చేసి ఏమంటే మరి డబ్బులు ఫోన్పే చేయమన్నాను కదా, 5,000 చేస్తా అన్నారు కదా, చేయలేదేంటి అని అడిగాడు. ఎప్పుడే చేస్తానండి అని చెప్తే నేను నెంబర్ ఇస్తానండి, ఝాన్సీ అనే అమ్మాయి, ఆవిడకి ఆ ఫోన్ నెంబర్ మీకు. మొన్న 5వ తారీఖు శుక్రవారం రోజు అన్నదానం జరిగిందండి. అన్నదానం జరిగిన సాయంత్రం నాకు 7:32 ఫోన్ వచ్చిందండి. మేము భీమవరం లలితా జ్యువెలర్స్ నుంచి మాట్లాడుతున్నామమ్మా, మీ ఓనర్ గారి నెంబర్ ఇవ్వమ్మా, మీరు గుడిలో అన్నదానం అది బాగా చేస్తున్నారు, మేము ఇక్కడికి వచ్చి ఒకసారి భోజనం కూడా చేశామని చెప్పారండి. చెప్పిన దానికి నేను నమ్మి మా ఓనర్ గారు నెంబర్ ఇచ్చాను. నెంబర్ ఇచ్చేసరికి ఆయన సరేనమ్మా నేను ఆయనతో మాట్లాడతానని చెప్పారు. నాకు 2-3 సార్లు ఫోన్ చేసి అమ్మ గుడిలో బాగా చేస్తున్నారు, పెయింటింగ్ అది ఎలా వేస్తారు ఏంటని వివరాలన్నీ కనుక్కొని మా ఓనర్ గారికి శనివారం రోజు ఫోన్ చేశారంటండి. చేసి ఈ మాటలన్నీ చెప్పారు. దయచేసి ఇలాంటి ఫేక్ కాల్స్ ఏవి చేయకండి. అమ్మవారికి ఎంతో నమ్మకంగా మేము 3,000 మందికి అన్నదానం చేస్తున్నాము. చదువులో గొప్పగా రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పలువురు టీడీపీ నాయకులు సూచించారు. చదువులో గొప్పగా రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ జనసేన నాయకులు సూచించారు. 50వ డివిజన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారం, బెల్ట్, నోట్బుక్స్, నిఘంటువు, బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొట్టమరి బాబా ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం, పడమటి నాగరాజు, జనసేన నాయకుడు రామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి కుటుంబ సారథ్యంలో పిల్లలందరూ కూడా పుస్తకాలు, బట్టలు, బూట్లు అన్నీ కూడా ఇస్తానికి మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ప్రతి వ్యక్తి కూడా ఎక్కడా కూడా బాలకార్మికుల్లో పనిచేయకుండా స్కూల్కి వచ్చి అందరూ కూడా చదువుకోవాలి, చదువుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది, పట్టణం అభివృద్ధి చెందుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఒక విజన్ ఉన్న లీడర్గా విద్య మీద ఎక్కువ శ్రద్ధ వహించి పిల్లలందరూ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తున్నది గత నుంచి కూడా జరుగుతుంది. మరి ఈరోజు టీచర్స్ అందరూ కూడా మరి చాలా ఎడ్యుకేటెడ్ అందరూ కూడా పిల్లలందరూ కూడా మంచి పాఠాలు చెప్పడానికి ప్రైవేట్ స్కూల్స్లో అయితే 8,000, 10,000 జీతాలు ఉంటాయి. కానీ ఇది గవర్నమెంట్ స్కూల్ ఉండడం వల్ల మరి చక్కటి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్లు ఉంటాం, చక్కటి జీతాలతో మీ అందరూ కూడా మరి పాఠాలు చెప్తానికి టీచర్స్ అందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా స్కూల్కి వచ్చి శుభ్రంగా చదువుకుంటాం, అట్లాగే మీ అమ్మగారి నాన్నగారిని గౌరవిస్తాం, టీచర్స్ని గౌరవిస్తాం, బాగా చదువుకుంటాం అనేది మనందరం అలవాటు చేసుకోవాలి. మనం ముఖ్యంగా మీకు ఇవాళ ఈ బూట్లు కానీ అట్లాగే మీకు డ్రెస్ కానీ పుస్తకాలు ఇస్తున్నారంటే ఖచ్చితంగా రోజు అవన్నీ. ఈరోజు 50వ డివిజన్లో మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాలలో ఏదైతే విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు, బెల్టు, షూలు అట్లాగే ఏదైతే అవసరమైందో వాళ్ళకి బట్టలు, ఈ యూనిఫామ్ సిస్టమ్ను ప్రవేశపెట్టిందే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు. పిల్లలందరూ కూడా సమభావంతో ఉండాలి, సమదృష్టితో ఉండాలి, తేడాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఇదివరకు యూనిఫామ్లు అంటే కేవలం ప్రైవేటు పాఠశాలలో మాత్రమే ఉండేది. టై, బెల్ట్ అట్లాగే బూట్లు అనేది కాన్వెంట్ వెళ్ళే పిల్లలు మాత్రమే అలాంటివి వేసుకునేవాళ్ళు. అలా కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు కూడా ఉండాలని ఆలోచన ఆనాడు ప్రవేశపెట్టింది, ఇప్పటికీ కొనసాగుతుంది. ఇంకా మంచిగా పిల్లలందరూ కూడా బాగా ఉండాలని ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం
2 రంగాల మీద ఎక్కువగా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉంది. ఒకటి విద్య కోసం, రెండోది వైద్యం కోసం. సమాజం ఆరోగ్యవంతంగా ఉంటే మనందరం కూడా సంతోషంగా ఉంటాం. అట్లాగే ప్రతి పిల్లలు కూడా ఆరోగ్యమైన సమాజంలో మంచి చదువుకుంటే వాళ్ళు కూడా ఉన్న స్థితిలోకి వెళ్తారన్న ఆలోచనతో విద్య కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. హెచ్ఎం గారు అట్లాగే పాఠశాల సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా బాగా పనిచేసి స్ట్రెంగ్త్ని కూడా ఈ ప్రాంతంలో బాగా పెంచాలని, దగ్గరలో కేంద్రీయ విద్యాలయం ఉండటం వల్ల మనకు కొంచెం స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది. అయినా సరే ఇంకా కేంద్రీయ విద్యాలయం కన్నా ధీటుగా కూడా మనం అధికారం వచ్చింది కాబట్టి గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడు అందుబాటులోనే మంచి చదువు, మంచి వైద్యం అందాలని ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఎప్పుడు ఒకటే, గవర్నమెంట్ స్కూళ్ళు అభివృద్ధి చెందాలి, గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు అభివృద్ధి చెందాలి. ఈ రెండింటికి కూడా ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గకుండా ప్రైవేట్ హాస్పిటల్కి, ప్రైవేట్ స్కూల్కి ఎక్కడ ధీటుగా తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్ కూడా అందుబాటులో ఉండాలని, మంచి చదవాలని, అలాగే మీరు కూడా పిల్లలు కూడా తల్లిదండ్రులకి ఎంత గౌరవిస్తారో అలాగే టీచర్లు కూడా గౌరవం ఇవ్వాలి. టీచర్లు మనకి చాలా గురువులు. టీచర్లు అంటే మనం ఇప్పుడున్న మేము ఈ స్థాయికి వచ్చామంటే టీచర్ల వాళ్ళే. మేము కూడా ఈ స్థాయిలో మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అందరూ గౌరవించుకుంటూ వచ్చాం. ఈ అవకాశం ఇచ్చిన సంక్షేమ పథకాల అమల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని వైసీపీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహానికి పలువురు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు కన్వీనర్ పేర్నికెట్టు, పలువురు వైసీపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని సందర్భంగా గిలకలదిండి మున్సిపల్ హైస్కూల్లో పేర్నికెట్టు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన ఆస్తుల పంపకంలో ఏపీకి అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఆదర్శ కమ్యూనిస్టు అమరజీవి మోదుమూడి శ్రీహర్రావు 25వ వర్ధంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. 26 జిల్లాలు అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక హోదాయే మార్గమని, దీనికోసం తాము ఎవరితోనైనా కలిసి పనిచేస్తామన్నారు. పేద వర్గాల కోసం నిరంతరం ఉద్యమించిన కామ్రేడ్ మోదుమూడి శ్రీహర్రావు చిరస్మరణీయుడని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదుమూడి శ్రీహర్రావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, మోదుమూడి రామారావు, లింగం ఫిలిప్, అరుణకుమారి, డి నిర్మల తదితరులు పాల్గొన్నారు. మన మోదుమూడి శ్రీహర్రావు గారు చనిపోయిన 25 ఏళ్ల తర్వాత కూడా మనం అందరం కూడా సమావేశమై ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నామంటే అది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎవరైతే స్వార్థం కోసం, కుటుంబం కోసం కాకుండా ప్రజల కోసం, సమాజం కోసం నిలబడి పనిచేస్తారో వారి గురించి తప్పకుండా సమాజం గుర్తుంచుకుంటునే దానికి ఇదొక కారణం. ఎందుకంటే మనం కూడా చాలామందిని చూస్తూ ఉంటాం సొసైటీలో. మరి ఈరోజు ఎవరితోనైతే పని ఉంటుందో ఆ పని ఉన్న వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అధికారం పోయించారు తర్వాత వాళ్ళ ఇంటికి పోయే వాళ్ళు కూడా ఉంటారు. అధికారం ఉన్నంత కాలమే వాళ్ళ చుట్టూ ప్రజలు కూడా చేరుతూ ఉంటారు. అధికారం పోయిన తర్వాత వాళ్ళతో అవసరం లేదనుకుంటే ఇవాళ మాట్లాడే పరిస్థితి కూడా లేని కాలం. మరి ఇలాంటి కాలంలో ఎవరైతే ఆ రోజు ఒక నిస్వార్థంగా పనిచేశారో, ప్రజల కోసం నిలబడ్డారో, కష్టాలు అనుభవించారో, నిజంగా చెప్పాలంటే చాలా ఆశ్చర్యం. ఆయన అంత పెద్ద కుటుంబం ఉండి కూడా కుటుంబం యొక్క బాధలు, ఇబ్బందులు అవన్నీ కూడా పెద్దగా పట్టించుకోకుండా ఆయన సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉంటూ జిల్లా అంతటా పర్యటిస్తూ ఆ సమస్యలతో మునిగి తేలుతూ అట్టడుగు వర్గాల ప్రజల కోసం సేవ చేయడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అది కొద్దిమందికి చేతనవుతుంది. ముఖ్యంగా మన మచిలీపట్నం ప్రాంతానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రాంతం. స్వాతంత్రోద్యమ కాలంలోనే ఇక్కడ అప్పటికే బాగా ప్రజల్లో పెద్ద పెద్ద పోరాటాలు నడిపిన ప్రాంతం. మరి అంతోగా కూడా అక్కడేమో అప్పుడు పట్టాభి సీతారామయ్య లాంటి వారు కాంగ్రెస్లో పెద్ద నాయకులుగా ఉన్నారు. ఆ తర్వాత నిజంగా చాలా చిన్నపిల్లలు అప్పుడు ఒక యువకుడు రామారావు గారి, లలితాంబ గారు వీళ్ళందరినీ కోడి పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఎలా ఇచ్చేసిందో అలా ఈయన్ని చండ్రరాజేశ్వర గారు చాలా దూరదృష్టితోటి
మచిలీపట్నం జాతీయోద్యమ కేంద్రం. జాతీయోద్యమం అంటేనే దానికి అగ్రపీఠిన బ్రాహ్మణులు ఉండేవారు. ఇక్కడ శ్రీహరి గారిని పెట్టి ఎక్కడో దివితాలూకల ఆయన రాజేశ్వరరావు గారి జన్మస్థలం అయినటువంటి దివితాలూక నుంచి శ్రీహరి గారిని ఇక్కడ పెట్టి ఇక్కడ మచిలీపట్నంలో పార్టీ ఆర్గనైజేషన్ అప్పచెప్పారు ఆయనకి. ఆయన ఉన్నటువంటి సమయం నిజంగా ఆయనకి ఇక్కడ మెట్ల వీరయ్య గారు ఇద్దరు కాడి జోడెడ్డులాగానే ఇక్కడ అటు పెడన ప్రాంతంలోనూ పెడన పంచాయతీకి కూడా ఆయన సర్పంచ్. పెడన ప్రాంతంలోనూ మచిలీపట్నం ప్రాంతంలోనూ పార్టీని అభివృద్ధి చేశారు. అప్పుడే 74లోనే కృష్ణా జిల్లా మన మాలెంపాటి బాలభాస్కర్రావు గారు ఏరి కోరి నుండి తీసుకొచ్చుకున్నారు. ఆ సందర్భంగా చూసాం. అప్పుడే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఈ రాష్ట్రంలో అగ్నిగుండంలాగా మండుతూ ఉంది. మా ఆంధ్ర రాష్ట్రాన్ని మేము పరిపాలించుకుంటాం, మాకు ఇవ్వండి అని చెప్పేసి వేర్పాటువాదులంతా ఆ రోజున ఉన్నారు. ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సమైక్యాంధ్ర ఉండాలి, తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఈ 3 ప్రాంతాలు సమగ్రంగా అభివృద్ధి జరగాలనేది చేయాలనేటువంటి నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ సమైక్యాంధ్రప్రదేశ్కి నిలబడి ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నది. ఆ సమయంలోనే మచిలీపట్నంలో ఉన్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్రంగా ఉన్నటువంటి విశాలాంధ్ర ప్రచురణ బుక్ షాప్ని కేంద్రంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసి చంద్రబాబు ఫస్ట్ 6 కొట్టారని పామర్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసి చంద్రబాబు ఫస్ట్ 6 కొట్టారని పామర్ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. మొవ్వ గ్రామంలో 50 లక్షల రూపాయల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించనున్న బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పామరు నియోజకవర్గ ప్రజలకు నిజమైన అభివృద్ధి ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తానన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ప్రజలు అనేక మంచి మార్పులను చూశారన్నారు. అన్నదాతలకు మేలు చేసేలా ఇరిగేషన్ మరియు డ్రైనేజీ కాలువలలో ప్రక్షాళన మొదలుపెట్టామని ఆయన తెలిపారు. బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అనే ఒక ల్యాబొరేటరీ కన్స్ట్రక్షన్కి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం 15th ఫైనాన్స్ నిధులతో 50 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమం ఈ పబ్లిక్కి అవసరమయ్యే హెల్త్ యూనిట్ ఏదైతే చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిలు అన్నిటికీ సంబంధించి పామర్ నియోజకవర్గంలో ప్రప్రథమంగా ఎన్నడూ లేని ఒక ల్యాబొరేటరీని ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాం. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమం పూర్తయి ఈ కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న పిహెచ్సిలు అన్నిటికీ కూడా ఎస్పెషల్లీ రేపు సీజన్లో పాము కాటుకు కానీ లేదా ఇతర చిన్న వాటికి కూడా ఏ దానికైనా కానీ ల్యాబొరేటరీ దగ్గర ఉండటం మూలాన మనం సేవలు ఇంకా యుద్ధ ప్రాతిపదికన తొందరగా అందించడానికి, రిపోర్ట్స్ తొందరగా తెచ్చుకోవడానికి, ఏ రకమైన డిసీజ్ కానీ ఏదైనా డయాగ్నోస్ చేయడానికి కూడా ఇది చాలా దోహదపడుతుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి ముఖ్యమంత్రిత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఏదైతే ఇలా అన్నీ కూడా కొన్ని సంవత్సరాలుగా మరుగున పడిపోయి ఆగిపోయి ఉన్నాయో వీటన్నిటిని కూడా కదిలించండి, త్వరగా శంకుస్థాపన చేయండి, త్వరగా అందుబాటులోకి తీసుకురండి. ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం. దానికి సంబంధించి ఎటువంటి చర్యలకైనా ఎటువంటి కార్యక్రమాలకి ముందుకు తీసుకెళ్ళటానికి దేనికైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వెనకాడదు, దోహదపడుతుంది. దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన 34 రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని డాక్టర్స్తో అందరితో కూడా మాట్లాడి కదిలిచ్చి ఈ ఫైల్ని కదిలిచ్చి దీన్ని త్వరగానే పూర్తి చేయాలని శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఈరోజు నాంది పలికాం. ఇక్కడున్న ఎవరైతే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నా. మెరుగైన ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, ఓడినంత మాత్రాన ఎవరూ కలత చెందాల్సిన అవసరం లేదని వైసీపీ పెడన ఇన్ఛార్జ్ ఉప్పాలరాము అన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పెడనపట్నంలోని వైఎస్ఆర్ చిత్రపటాలకు, విగ్రహాలకు
వైసీపీ పెడన ఇన్ఛార్జి ఉప్పాల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలుత రాము పట్నంలోని తన కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మాట్లాడుతూ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వైసీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు ఎక్కువైపోయాయన్నారు. అధికారంలో లేకపోయినా ప్రతి నాయకుడు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాజా కౌన్సిలర్ సిరివెళ్ల జయేష్, నాయకులు మాదాసు బాబురావు, గరికపాటి రామానాయుడు, సంఘ మధు, బూరగడ్డ శ్రీకుమార్, కొండవీటి నాగబాబు, బొడ్డు శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఐకమత్యంగా ఉండి కలిసిమెలిసి పోరాడాలని చెప్పేసి అంటే కొత్తగా అంటే ఇప్పుడేమో మనం చేయటం కూడా ఏమి ఉండవు కాబట్టి రాబోయే రోజుల్లో కొన్ని రోజులు పోయిన తర్వాత మనం ఏదైతే ఈ ప్రభుత్వం ఇప్పుడు కొన్ని హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా వారు నెరవేరుస్తున్నారు లేదా, అలాగే ప్రజలకి అవసరాలకు అనుగుణంగా ప్రజల తరఫున మనం ఖచ్చితంగా పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెడమ నియోజకవర్గం నుంచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఎప్పుడు మనం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియపరుచుకుంటూ మీ బిడ్డగా ఇప్పటివరకు నన్ను మీరందరూ కూడా కష్టపడి ఇక్కడ వరకు నడిపించారు. రాబోయే రోజుల్లో కూడా మీ అందరినీ కూడా నేను ఒకటే వేడుకుంటా ఉన్నాను, మీరు ఎవరు అధైర్యపడద్దు, ఎవరు కూడా అంటే ఈ దాడులు అంటే గతంలో ఎప్పుడూ భయపడాలి వాస్తవమే. ఈ దాడులకి లేకపోతే ఈ కక్ష సాధింపులకి కొంచెం మనాలు కొంతమంది భయపడతా లేకపోతే ఆలోచనలు పడుతూ ఉన్నారు. అలాంటివి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏదన్నా సరే నేను మీకు అండగా ఉంటానని, మీకు తోడుగా ఉంటానని, మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టను, మీరు కూడా నన్ను వదిలిపెట్టకుండా ముందుకు నడిపించమని మీ అందరిని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఈ ఎలక్షన్లో పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నాయకుడికి కూడా పాదాభివందనం చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, స్వయం కృషితో ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. అర్థశాస్త్రంలో PhD పూర్తి చేసిన ఎకనామిక్స్ అధ్యాపకురాలు ఏ వీరకుమారికి ఈ సందర్భంగా ఘనంగా సన్మానం చేశారు. కళాశాల విద్యార్థులు రచిస్తూ నిర్వహిస్తున్న చేతి వ్రాత పత్రిక దివిసీమ దివిటీలు తాజా సంచికను బుద్ధప్రసాద్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అద్భుతమైన శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన దేశం పురోగతి సాధించినప్పటికీ సెల్ ఫోన్లో తెలుగు టైప్ చేయలేని పరిస్థితిలో తాను సెల్ ఫోన్లో తెలుగు ఫాంట్స్ వినియోగించే విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 21 తెలుగు ఫాంట్స్ తయారు చేయించి అమెరికా వెళ్లి గూగుల్ సంస్థ వారికి తెలుగు ఫాంట్స్ అందజేయడంతో వారు వెంటనే స్వీకరించి సెల్ ఫోన్లోకి వినియోగంలోకి తెచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రాజనాల అంకారావు, IQAE కోఆర్డినేటర్ PB సంధ్యాశ్రీ, ఎకనామిక్స్ అధ్యాపకురాలు వీరకుమారి, ఆంగ్ల విభాగం ఇన్ఛార్జి G మణిబాబు అధ్యాపకులు పాల్గొన్నారు. ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని కొంతమంది కులాల పేరిట అనగానే పరిస్థితుల్లో ఉంటారు, అవమానం పడే పరిస్థితులు ఉంటారు. అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి మన ప్రభుత్వ కళాశాల చదివారు. అంతేగాని ఏదో పెద్ద పెద్ద కళాశాల చదివిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. వాళ్ళు ఎందుకు కొన్ని ఎలాగొంటారు నాకు తెలుసు. చిన్నప్పుడు నేనైతే ప్రభుత్వ కళాశాల మా ఇంట్లో కోరుతా ఉంటాను. అక్కడ పబ్లిక్ స్కూల్ లైలా పబ్లిక్ స్కూల్ గుంటూరు అక్కడ చేస్తే పోతే ఈ కళాశాల చదువుతున్నందుకు గర్వపడాల్సిన అవసరం ఉంది. ఈ కళాశాలకి ఒక అత్యున్నతమైన కీర్తిని తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరిలో ఉందని నన్ను చేస్తాను. దృష్టిశాతం ఈ కళాశాల చదవలేదు కాబట్టి నేను డిగ్రీ కాలేజీకి వెళ్ళినా, జూనియర్ కాలేజీకి వెళ్ళినా, హై స్కూల్కి వెళ్ళినా నేను చెప్పగలను ఇక్కడ చదివి నేను ఈ స్థితికి వచ్చాను. అప్పటికి కళాశాల ఏర్పడలేదు కనుక నేను ఇక్కడ చదవాలి, లేకపోతే ఇక్కడ చదివి అవనిగడ్డకి వెళ్ళాలన్న ఆలోచన. అయితే ఈ కళాశాల చదువుతున్నప్పుడు ఈ కళాశాలకు ఒక ఆనిపించడానికి తయారవలసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా అవనిగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం వంతెన సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి పేషెంట్లను పరామర్శించి బ్రెడ్ మరియు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని, పేదలకు అండగా నిలిచిన వ్యక్తి, రైతులకు, చదువుకునే పిల్లలకు ఆరోగ్యశ్రీ వంటి అనేకమైన విషయాలకు బాటలు వేసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఎంతో మందిని నాయకులుగా ప్రోత్సహించిన వ్యక్తి వైఎస్ఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి, అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం కేక్ కట్ చేసే కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో పేదలకి ఉపయోగపడే పనులు నాంది పలికింది, దారి తీసింది. పిల్లల చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో ఒక బాట ఈ దారెంబడి నడమని చెప్పి రాజకీయ నాయకులకే దారి చూపించిన ఆయన రాష్ట్రంలో. అటువంటి ఆయన జయంతి జరుపుకున్నాం, సంతోషం. ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికీ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. మాట్లాడితే ప్రకృతి వనరులు దోపిడీ, కోట్లాది రూపాయలు సంపాదించుకుని ఖర్చు పెడతానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ మీరు అందరూ ఎరుగున్నాయి. ఇవాళ మీడియా మిత్రులు, నా ముందు కనపడుతున్న మీడియా మిత్రులు రోజువారీ నీచివారీ ఎరుగున్నది. ఈ మధ్యన ఒక పర్మిషన్ తీసుకుని విఆర్ఓ దగ్గర నుంచి మట్టి తోలుతుంటే వెంటనే ట్రాక్టర్ని పోలీసుని పంపించి మనుషులు తీసుకొచ్చారు. పర్మిషన్ తీసుకుని చేస్తుంది. చేలో మట్టి చేలో తోలుతుంది. ఇవాళ విచ్చల బిడిగా ఏ విధంగా జరుగుతుందో చూస్తున్నారు. కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు మీటింగులోనేమో ఈ దోపిడీలను సహించడం, ఇటువంటి పనులు సహించమని మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. చేసే పనులు మాత్రం మీరు చూస్తూ ఉండరు. మేము కూడా ఈ ప్రజలకు అర్థమయ్యేదాకా చూస్తూ ఉంటాం. దానికి అర్థం కావాలి, ప్రజలకు అర్థం. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను మోపిదేవి ప్రధాన సెంటర్లో నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను మోపిదేవి ప్రధాన సెంటర్లో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గరికపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి స్థానిక నేతలతో కలిసి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం కేకును కట్ చేసిన సింహాద్రి రమేష్ బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.